నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. ఏముంది ఎగిరి డర్రా అంది. హాయ్ అండి, వెల్కమ్ టు వోడ్కా షాట్ రివ్యూస్. అసలు సినిమా భారతీయుడు 2 రివ్యూ చెప్పరా అంటే అసలు ఏం చెప్తానండి. అంటే మనం అసలు జీవితంలో చాలా చూడడానికి మన బ్రెయిన్ని ప్రిపేర్ చేసుకుంటాం. అంటే ఎంత దారుణమైన విజువల్ అయినా చూడడానికి మనం ప్రిపేర్ అవుతాం, కొంచెం గుండెని రాయి చేసుకుంటాం. కానీ అప్పుడప్పుడు మనం ఎలాంటి దృశ్యాలని చూస్తామంటే నరికితే తలలు గాల్లోకి ఎగిరి దెబ్బకి రాబందులు గద్దలు వచ్చి పట్టుకొని వెళ్ళిపోతాయి. దాని తర్వాత 2 స్టేట్ల సీఎంల ముందు హీరో పిల్లి మొగ్గలేస్తూ ఉంటాడు కత్తులతో. ఇలాంటి దృశ్యాలను చూసినప్పుడు కొంచెం మన మెడ్యుల ముడ్లోకి జారిపోద్ది అనమాట. కానీ ఈ రెండిటి కంటే కిర్ర మస్కిలోరి పర్రి విషయం ఈరోజు నేను చూశానండి. అదేంటంటే ఒక్క మొగాడు, ఎస్ మన బాలయ్య బాబు గారి లెజెండరీ ఒక్క మొగాడు సినిమాని ఫ్రీమేక్ చేశారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అది అసలు ఇలాంటిది నేను చూస్తాను నా లైఫ్లో అనుకోలేదండి నేను. ఓకే ఆల్ జోక్స్ అపార్ట్, సీరియస్గా ఈ భారతీయుడు 2 మూవీ ఎలా ఉందో చెప్పాలంటే ఒక్క మాట అండి. మీకు ఒకవేళ జవాన్ కానీ లేకపోతే పఠాన్ కానీ నచ్చిందా, ఇట్స్ అన్ ఎమోషన్, జై ఇండియా జై హింద్ అని మీకు అసలు అవి నచ్చాయా, వెంటనే టికెట్లు బుక్ చేసుకొని ఈ సినిమాకి వెళ్ళిపోండి. అంటే ఈ సినిమా మీకు మరీ వాటంతా నచ్చకపోయినా మరి నాకెంత దరిద్రంగా అనిపించిందో అలా అనిపించకపోవచ్చు. ఓకే పర్లేదు, బాగానే ఉంది కదరా, వీడెందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేశాడు అని మీరు అనుకుంటారనమాట. లేదు ఆ 2 సినిమాలే మీకు ఎక్కలేదు అనుకోండి, ఈ సినిమాకి అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే వెళ్తే అసలు అక్కడే మీరు థియేటర్లోనే తప్పిపోతారనమాట. అసలు థియేటర్ నుంచి ఎగ్జిట్ ఎలా రావాలి, ఎంట్రీ ఎక్కడుంది, బాత్రూమ్ ఎక్కడుందని ఆ థియేటర్లోనే తిరుగుతూ ఉంటారు అనమాట, కన్ఫ్యూజ్ అయిపోయి. సినిమా అసలు ఏ రేంజ్లో ఉందంటే అండి, అసలు మీకు తెలిసిన మీ లైఫ్లో మీకు తెలిసిన ఎంత పాజిటివ్ పర్సన్ అయినా ఉండనివ్వండి, అంటే ఆ పర్సన్ అసలు రేలంగి మావయ్యకే పాజిటివ్నెస్లో కాంపిటీషన్ ఇచ్చే అంత పాజిటివిటీ ఉన్నోడైనా సరే ఈ సినిమాకి వెళ్తే డిప్రెషన్కి వెళ్ళిపోతాడండి. అసలు అంటే ఏందిరా నా బతుకు, ఏందిరా ఏ జన్మలో ఏ పాపం చేసుకుంటే ఈ ఘోరాన్ని చూడాల్సి వస్తుందిరా నాకు, ఎందుకురా నా బతికిలా కాలిపోయింది అని ఇంకా ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోతాడనమాట. అసలు ఈ సినిమా అండి అసలు ఎందుకు తీసారు ఈ సినిమాని, అది నా బిగ్గెస్ట్ క్వశ్చన్. అసలు ఈ సినిమా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడే ఓరు బాబు భారతీయుడు 1 ఎప్పుడు అది 1990s వచ్చిన సినిమా, అండ్ ఐ రియలీ లవ్ దట్ ఫిలిం. నాకు భారతీయుడు పార్ట్ 1 అంటే పిచ్చండి, నాకు చాలా ఇష్టం ఆ సినిమా. దాన్ని ఇప్పుడు ఎందుకు పార్ట్ 2 తీయడం, ఇప్పుడు ఆ సినిమాని పర్ఫెక్ట్గా ఎండ్ చేశారు. ముందు ఆ పార్ట్ 1లోనే పార్ట్ 2కి ఏమైనా హింట్ ఇచ్చారంటే లేదు, కొంచెం ఒక సెమీ ఓపెన్ ఎండింగ్ ఉన్నా సరే దానికి ఒక కంప్లీట్ ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని రీఓపెన్ చేసి ఎందుకన్నా శంకర్ అన్న వాట్ ఈస్ దిస్ అనుకున్నా, అమ్మా అనుకున్నట్టే అయిందండి. అసలు మామూలు ఘోరంగా లేదు సినిమా, మామో తల పట్టేసింది నాకు అసలు. అంటే యాక్చువల్లీ సినిమాని యాక్చువల్గా చెప్పాలంటే ఇంటర్వెల్ వచ్చేసరికి ఏంట్రా ఇది ఇలా ఉంది మరీ విచిత్రంగా, బట్ సర్లే ఓకే, మరీ దారుణంగా కూడా లేదు, ఇప్పుడు మరీ రోబో 2.0 అంత అధ్వానంగా అయితే లేదు. ఓకే సెకండ్ హాఫ్లో ఉంటుందేమో అనుకున్నా. అసలు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు కూడా కొంచెం రియలిస్టిక్గానే చూపిస్తారండి. అంటే ఇప్పుడు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంప్లైంట్స్ మనకి ఏముంటుంది సినిమాల్లో, అసలు మనకి ఆ బ్యాక్లాష్ అంటే అసలు కాన్సిక్వెన్సెస్ అంటూ చూపించరు. అంటే ఇప్పుడు ఎవడో వెళ్ళి ఒకరిని అరెస్ట్ చేసినా ఆర్ చంపేసినా దాని తర్వాత ఆఫ్టర్ మ్యాథ్ అంటూ మనకు అస్సలు చూపించరు. యానిమల్ సినిమాతో కూడా మనకు అదే పెద్ద ప్రాబ్లం అయింది, ప్రతి సినిమాలో ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. బట్ ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో యాక్చువల్లీ కొంచెం చూపిస్తారు, ఓకే ఈ పని చేసినట్టు ఇట్లా అయింది కాబట్టి ఇట్లా బ్యాక్లాష్ అవుతుంది, కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు అని. కొంచెం స్పాయిలర్లు లేకుండా చెప్పాలంటే ఒక క్యారెక్టర్ని మన సిద్ధార్థ్ గారు అరెస్ట్ చేయించినందుకు తనకి చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది సిద్ధార్థ్ గారికి. అంటే ఆయన చేసింది మంచి పనే అయినా దాని కాన్సిక్వెన్సెస్ తను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ సీన్ నాకు యాక్చువల్లీ అప్పటిదాకా ఇంకా ఏంద్రా నాయన అన్నట్టు చూసా, బట్ ఈ సీన్ స్టార్ట్ అయ్యేసరికి ఓకే ఇప్పుడు కాన్సిక్వెన్సెస్ని చూపిస్తున్నారు, ఓకే సర్లే ఇప్పటి నుంచి అయినా బాగుంటుందేమో సినిమా అనుకున్నా. అది నేను చేసిన పెద్ద మిస్టేక్ అండి. ఎందుకంటే మన పెద్దలు చెప్పినట్టు ఎక్స్పెక్టేషన్స్
అసలు అవే నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయన్నమాట. నేను ఆశగా చూసా, అమ్మయ్య పోన్లేరా బాబు, ఇప్పుడు రియాలిటీకి మరీ రియలిస్టిక్గా కాకపోయినా కొంచెం రియాలిటీకి దగ్గరలోనే కాన్సిక్వెన్సెస్ చూపిస్తున్నారు అనుకున్నాను. అమ్మా, దాన్ని ఏదో మెలోడ్రామా చేసేసి గుండెలు బాధేసుకొని ముక్కులు జీదేసి జుట్టు బీకేసుకొని వామ్మో అసలు మామూలుగా ఉండదండి. దాని తర్వాత మెయిన్ బిగ్గెస్ట్ చిరాకు తెప్పించేది మీకు అసలు 3 విషయాలండి ఈ సినిమాలో. ఒకటి, అనిరుద్ధ్ అన్న మ్యూజిక్. అసలు ఈ భారతీయుడు 2 ఆల్బమ్ రిలీజ్ అయినప్పుడే నిజంగానే అనిరుద్ధ్ అన్నే కొట్టాడా, లేకపోతే ఏదో హ్యాంగ్ ఓవర్లో దేవరా హ్యాంగ్ ఓవర్లో ఉండి ఏదో ఒక 2-3 పియానో ముక్కలు వినిపించేసి ఇచ్చేసాడా అనుకున్నాను. అసలు ఒక్కటి కూడా అండి, ఒక్క పాట కూడా, ఒక్క బీజిఎం కూడా అస్సలు ఎక్కలేదు నాకైతే పర్సనలీ. అండ్ ఐ థింక్ లైక్ థియేటర్లో కూడా ఎవరు పెద్ద ఎంజాయ్ చేయలేదు లైక్ ఆ బీజిఎంని కానివ్వండి, ఆ మ్యూజిక్ని కానివ్వండి. అనిరుద్ధ్ అన్న లైక్ ఫస్ట్ టైం అనుకుంటా అసలు, ఫస్ట్ టైం అనిరుద్ధ్ అన్న కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. అసలు లైక్ ఒక్కటి కూడా ఏం హిట్ అవ్వలేదు. అండ్ సెకండ్ థింగ్ విచ్ ఇరిటేట్స్ యూ ద మోస్ట్ అబౌట్ దిస్ ఫిలిం, అసలు వేర్ ఇస్ దిస్ మూవీ హెడ్డింగ్ అని. లైక్ అంటే ఇప్పుడు భారతీయుడు 1 కనుక మీకు ఒకవేళ గుర్తుంటే అది చాలా గ్రౌండెడ్గా, చాలా రియలిస్టిక్గా చూపిస్తారండి. లైక్ ఎంత మర్మరాలు లైక్ ఆ ఫింగర్స్తో బెండ్ చేయడం చూపించినా దాన్ని చాలా లైక్ రియలిస్టిక్గా చూపిస్తారు. లైక్ అంటే అది ఎప్పుడు పడితే అప్పుడు చేసేది కాదు. లైక్ దానికంటూ ఒక ప్రెషర్ పెట్టి ఒక యాంగిల్లో పెట్టాలి, లైక్ కొన్ని టైమ్స్లోనే వాడాలి అన్నట్టు చూపిస్తారు. దాన్ని చాలా బ్యూటిఫుల్గా చూపిస్తారు శంకర్ గారు భారతీయుడు 1లో. ఇక్కడ ఏందిరా నాయన అంటే ఎవరిని పడితే వాడిని ఎక్కడ పడితే అక్కడ టుపుకు అని కొడతా ఉంటారు. అసలు వాళ్ళేమో, ఇది స్పాయిలర్ కాదండి, టెన్షన్ పడకండి, వార్నింగ్ అనుకోండి, ఇది స్పాయిలర్ కాదు వార్నింగ్. ఇది వాళ్ళని అట్లా మర్మకథలతో కొడితే గుర్రాలలాగా మారిపోతారు. వాళ్ళు గుర్రాలలాగా సౌండ్లు చేసుకుంటూ ఇట్లా టక్ 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 అనుకుంటూ పోతారు. అమ్మా, అది ఏంటి లైక్ అంటే ఒక భారతీయుడికే ఇది ఒక ప్యారడీ మూవీయా, లైక్ సీరియస్ మూవీ కాదా, లైక్ ఇది భారతీయుడికి సీక్వెలేనా ఏంది? అసలు క్లైమాక్స్ ఉంటుందండి, అసలు వా అసలు మామూలుగా ఉండదు క్లైమాక్స్ అయితే. అసలు క్లైమాక్స్ చూసిన తర్వాత ఏమవుతుందిరా ఇది, ఏంట్రా నా బతుకు అనుకుంటారు మీరు. థియేటర్ స్క్రీన్ వెళ్ళి చింపేస్తారు మీరు. అసలు ఆ క్లైమాక్స్కి బిఫోర్ కూడా, ప్రీ క్లైమాక్స్లో కూడా ఏందో ఒక ఆ ట్రైలర్లో చూపించినట్టు ఆ యూనిసైకిల్తో ఏదో ఒక డోనట్ మీద ఫైట్ ఆర్ చేస్ సంథింగ్ ఏదో ఉంటుంది. అమ్మా, అది వస్తూనే ఉంటుందండి. అసలు అది ఎంతసేపు రా నాయన, నేను ఫోన్ చేసి టైం చూస్తూనే ఉన్నా, వస్తూనే ఉంటుంది. మన కమల్ హాసన్ గారు వెళ్తూనే ఉంటుంది దాని మీద, మొత్తం చెన్నై చుట్టేస్తారు దాని మీద. ఏంది అసలు ఆ కమల్ హాసన్ గారికి ఏజ్ అయిందా, లేకపోతే ఏజింగ్ లైక్ రివర్స్ ఏజింగ్ అయిందా ఏంటి ఆయనకి అనిపిస్తుంది. అండ్ లైక్ ఆ పోలీస్ ఆఫీసర్గా అయితే లైక్ బాబీ సింహ గారిని అండ్ మన లైక్ లేట్ వివేక్ గారిని లైక్ చూస్తే సేమ్ అపరిచితుల్లో ప్రకాష్ రాజ్ గారు అండ్ వివేక్ గారిది లైక్ ర్యాపో ఎట్లయితే ఉంటుంది సేమ్ అదే ట్రై చేశారండి ఇక్కడ. బట్ అపరిచితుల్లో ఎంత బ్యూటిఫుల్గా పండిందో ఇక్కడ దాంట్లో దాపుల్లో కూడా లేదు. అసలు టోటల్ క్రాప్ ఉంటుంది అసలు. అండ్ లైక్ అసలు ఫస్ట్ పార్ట్లో నాకు తెలిసి లైక్ అందరికీ భారతీయుడు అంత క్లిక్ అవ్వడానికి కారణం ఏంటంటే లైక్ హీరో కన్విక్షన్ అండి. లైక్ అంటే హీరో కంటూ ఒక క్లారిటీ ఉంది. లైక్ హీరో లైక్ క్యారెక్టర్ గురించి, మొరాలిటీ గురించి క్లియర్ కట్ మనకి లైక్ ఒక లైక్ క్లియర్గా మనకి అందరికీ చూపించారు శంకర్ గారు, దట్ హీరో సేనాపతి ఇలాంటోడు అని. బట్ ఇక్కడ పార్ట్ 2లో మాత్రం లైక్ ఆయన మొరాలిటీని చాలా లైక్ విచిత్రంగా, లైక్ అంటే విచిత్రం కూడా కాదు, లైక్ చాలా లైక్ బ్రేక్ చేశారండి. బికాజ్ లాస్ట్కి క్లైమాక్స్లో లైక్ ఆయన ఒక హానెస్ట్గా లైక్ తన వర్క్ చేసుకునే పోలీస్ ఆఫీసర్నే లైక్ లెవరేజ్గా తీసుకొని పారిపోతారు. లైక్ ఇది ఏమవుతుంది, ఇది కాదు కదా మనకు తెలిసిన సేనాపతి అనుకుంటారు మీరు. అండ్ లైక్ ఇంకా పాజిటివ్స్ అంటే ఏం ఆలోచించడం కూడా నాకు తట్టట్లేదండి. లైక్ నేను ఆనెస్ట్గా చెప్తున్నా, నాకు ఈ సినిమా అసలు ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పుడే నాకు డౌట్ కొట్టిందండి. బట్ ఓన్లీ కమల్ హాసన్ గారి మీద హోప్తోనే వెళ్ళానండి సినిమాకి. లైక్ నాకు పర్సనలీ కమల్ హాసన్ గారు అంటే పిచ్చి ఇష్టం, నాకు బీభత్సమైన ఫ్యానిజం అనమాట. కమల్ హాసన్ గారు చేస్తున్నారంటే ఏదో ఉంది స్టోరీలో, అందుకే ఆయన ఒప్పుకున్నారు అనుకున్నాను. బట్ మా టార్చర్ అండి, కంప్లీట్ టార్చర్ అసలు. లైక్ ఐ వుడెంట్ రికమెండ్ దిస్ టు ఎనీవన్ అసలు.
ఎందుకంటే లైక్ భారతీయుడు 1 ఈస్ సచ్ అ జెమ్ ఆఫ్ అ ఫిలిం అండి. అలాంటి దానికి సీక్వెల్ అంటేనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మాత్రం అసలు భారతీయుడు 1ని 2ను ఒక సెంటెన్స్లో కూడా పెట్టే అర్హత లేదు దీనికి. సో యా, దాట్స్ ది రివ్యూ గైస్. యా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.